హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు స్వర్ణస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట, ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ 6 అయిపోయిందండి టైం అయితే. నేనైతే ఇంకా లేచేసి ముందు బయటంతా ఇంకా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నేను కూడా బ్రష్ చేసేసి ఇంకా ఇక్కడ మన పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా వచ్చేసి వేడి నీళ్ళు అండి. వేడి నీళ్ళు అయితే తాగేస్తాను. అక్కడ వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ లోపు గిన్నెలన్నీ శ్రద్ధేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ శ్రద్ధేసుకుంటున్నాను అనమాట. ఇంకా బాక్సెస్ అన్నీ కూడా అలానే ఉంటాయి కదా, మనకు తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందనేసి మొత్తం అన్నీ కూడా నీట్గా శ్రద్ధేసుకుంటున్నాను. అందుకేనండి నైటే గిన్నెలన్నీ మనం క్లీన్ చేసేసి పెట్టుకున్నాం అనుకో, బాక్సులు కూడా అన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ వర్క్ కూడా మనము ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా లేచిన వెంటనే మనకు ఇంకా గిన్నెలో ఉన్నాయనుకో సింక్లో, ఇంకా అటు చూస్తే మనకు ఏమీ ఇంకా ఆలోచన అనేది తోచదనమాట, ఏం చేయాలా ఏంటా అనేసి. అందుకే ఎంత లేట్ అయినా పర్లేదు, ప్రతిరోజు కూడా నేనైతే ఇంకా గిన్నెలు అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా శుభ్రంగా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి పడుకుంటానండి. డైలీ ఎంతైనా పర్లేదు, కానీ మ్యాక్సిమం 11 వరకు అవుతుందండి టైం అయితే. ఇంకా ఇందాక ఈ ముందు వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు పిల్లలకైతే టెస్ట్స్ అయితే నడుస్తున్నాయని, ఇంకా అందుకనేసి నైట్ కూడా కొంచెం వాళ్ళని ప్రిపేర్ చేసేసి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా 1 వీక్ అలానే ఉంటుంది కొద్దిగా. మన పనులు అయితే కొంచెం లేట్ అయినా పర్లేదనేసి ఇంకా పిల్లల్ని అయితే కొద్దిగా ప్రిపేర్ అయితే చేపించేసి, ఇంకా వాళ్ళైతే త్వరగా పడుకుంటేనే ఇంకా త్వరగా లేస్తారనేసి మార్నింగ్ వచ్చేసి ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నా వర్క్స్ అయితే ఇంకా అన్నీ కంప్లీట్ చేసేసుకొని పడుకుంటాను. ఇంకా ఇక్కడ గిన్నెలు అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వేడి నీళ్ళు కూడా కాచుకుంటున్నాను. ఇంకా వేడి నీళ్ళు కాచుకున్న తర్వాత ఇంకా అలానే టీ అయితే పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే చేసుకోవాలన్నమాట. మార్నింగ్ వచ్చేసి టీ తాగేస్తే ఏదో కొంచెం మనకు అలా ఎనర్జీగా ఉంటుందండి. నాకైతే ఇంకా అసలు టీ తాగకపోతే ఇంకా వర్క్ చేయడానికి కూడా అసలు ఎనర్జీ ఉండదన్నట్టు. అందుకనేసి ముందుగా వేడి నీళ్ళు అయితే తాగేస్తున్నాను. వేడి నీళ్ళు అనేది తాగడం వల్ల మనకు మంచిది కదా, అందుకనేసి డైలీ కూడా ఒక్కో గ్లాసెస్ వచ్చేసి వేడి నీళ్ళు అయితే తాగేస్తాను. ఇంకా వేడి నీళ్ళు కూడా తాగేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టీ అయితే తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే వంట కూడా చేసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నైటే అన్నీ గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా నైట్ అయితే ఆలోచన చేశాను అనమాట. ఇందాక ముందు వీడియోలో చెప్పాను కదా, పెసరట్టుకైతే నానబెట్టేసుకున్నానండి. ఇంకా ఆ పెసలు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇంక మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను. రోజు ఒక టెన్షన్ అండి, ఏది చేయాలా, బ్రేక్ఫాస్ట్కి ఏంటా, మళ్ళీ లంచ్కి ఏంటా అనేసి. నైటే ఇంకా ఆలోచన చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ వచ్చేసి ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఇంకా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. చూద్దాంలే అని కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకో ఇంకా ఆ రోజంతా ఇంకా అస్సలు హడావిడైపోతుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే బస్కి వెళ్తారు కదండి, అందుకనేసి ఇంకా బస్సు అయితే మిస్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందనేసి కొంచెం తొందరగా లేచేసి వర్క్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ 6 అయిపోయిందిలేండి. ఇప్పుడు వచ్చేసి నేను 5:45కి అలా లేచేసాను. ఇంకా ఇక్కడ మిక్సీ అంతా పట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ విండోస్ ఉన్నాయి కదండి, ఇంకా సూర్యుడు అలా ఉదయిస్తూనే మనకు ఆ ఫోర్సింగ్ అనేది వస్తుంది కదా, అందుకనేసి వీడియో అనేది కొంచెం క్లారిటీ రాలేదనమాట. ఇందాక వచ్చింది కదా, కొంచెం అలా సూర్యకిరణాలు మనకు పడుతూనే కొంచెము ఆ గ్లాస్లో నుంచి మనకు వెలుతురు అనేది పడుతుంది కదా, అందుకనేసి నీట్గా రావట్లేదు అనమాట క్లారిటీగా వీడియో అనేసి. సూర్యుడు ఉదయించక ముందైతే మంచిగా వచ్చింది ఇందాక, ఇప్పుడు సూర్యకిరణాలు తగలడం వల్ల కొంచెము క్లారిటీగా రావట్లేదు. వీడియోనైతే ఏమనుకోకండి. నేను ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చట్నీ కూడా పల్లీలు అన్నీ కూడా వేయించేసుకున్నాను అనమాట. చాలా హడావిడిగా ఉంటుందండి, అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట వర్క్స్ అన్నీ కూడా. ఇంకా పిల్లల్ని కూడా ఈరోజు తొందరగానే లేపించేసాను. 6:30కి అలా
బాబుని కూడా లేపిచ్చేసాను అనమాట. యాక్చువల్గా తను 7 పైన లేచేస్తాడనమాట డైలీ కూడా. ఇంకా పాప అయితే నాతో పాటు లేచేసింది ఈరోజు. ఇంకా ఎగ్జామ్స్ కదా, అందుకనేసి చదువుకోవడానికని నేను లేచి ఫ్రెష్ అయిన తర్వాత తనని కూడా లేపిచ్చేసాను. ఇంకా బాబుని కూడా ఒకసారి లేపిచ్చేసాను అనమాట. ఒకసారి రివిజన్ అయితే చేసుకుంటే మళ్ళీ అన్నీ గుర్తుంటాయి అనేసి. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళతోటి టెన్షన్ ఉంటుందన్నమాట, ఎలా రాస్తారో ఏంటో అనేసి. అదే ఇందాక చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా, బాబు అయితే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు. అదే కొంచెం ప్రాబ్లం అనమాట తనకు. ఎంత ప్రాక్టీస్ చేయించినా సరే ఓవరాల్గా అయితే చక్కగా చెప్తాడు, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తాడనమాట. అందుకనేసి కొంచెం ప్రిపేర్ చేయించాలనేసి ఇంకా మార్నింగ్ కూడా తొందరగానే లేపిచ్చేసాను. సో నేను ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే చేస్తున్నానండి. మధ్యాహ్నానికి వచ్చేసి పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు చట్నీ అయితే, పల్లీ చట్నీ అయితే చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి కుక్కర్లో పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఆకుకూర పప్పు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఆకుకూర అన్నీ కూడా నైట్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా తొందరగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ విజిల్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా 8 అయిపోయిందండి ఆల్రెడీ టైం వచ్చేసి. ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నాను అనమాట పిల్లలకు వచ్చేసి. ఇంకా వాళ్ళు తిని వెళ్ళేలోపు ఇంకా టైం అయితే అయిపోతుందనేసి ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఎంత తొందరగా టైం అయితే అయిపోతుందండి. మార్నింగ్ వచ్చేసి చాలా హడావిడి అనమాట. ఎక్కడ బస్సు మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అనమాట. కొంచెం లాంగ్ ఉంటుందండి, వాళ్ళను వదిలి రావడానికి కానీ కొంచెం లాంగ్ అవుతుందన్నమాట. మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్ళడానికి కొంచెము ఇబ్బంది అవుతుంది అనమాట. వాళ్ళను వదిలేసి వచ్చి మళ్ళీ మా ఆయన టిఫిన్ తినేసి వెళ్ళాలంటే కొంచెం కష్టమైపోతుంది. అందుకనేసి బస్సు మిస్ అయితే కొంచెం ప్రాబ్లం అనమాట. అందుకనేసి బస్సుకి అయితే కొంచెం ఒక 5 మినిట్స్ మనం ముందే ఉండాలి కదా. సో ఇంటి దగ్గరకైతే రావన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గరకైతే వెళ్ళాలి. కొంచెం దగ్గరే అవుతుందండి మెయిన్ రోడ్కి కూడా. అక్కడ స్టాప్కి అయితే వెళ్ళాలన్నమాట. మన స్టాప్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆ స్టాప్కి వెళ్ళేస్తే అక్కడ స్టాప్ ఇస్తారనమాట. అందుకనేసి ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లలకు పెసరట్టు అయితే వేసేస్తున్నాను. ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ అయితే ఫిల్ చేసేస్తామని చెప్పాను పాపకి. ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు కదా, ఇంకా వాటర్ బాటిల్ ఫిల్ చేసేసింది. ఇంకా టిఫిన్ అయితే తినేస్తారనమాట. ఇంకా పాపకైతే జడలు కూడా వేయాలన్నమాట. ఇంకా రిబ్బన్స్ కదా, అదైతే ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి. సో ఇంకా జడలు వేసేసి వాళ్ళని రెడీ చేసేసి పంపించేలోపు ఇంకా ఎంత తొందరగా టైం అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఇక్కడ బాబుకి కూడా పెట్టిచ్చేస్తున్నాను అనమాట, తినేసేయి తొందరగా అనేసి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి పెసరట్టు అయితే వేస్తున్నాను. మరొక సైడ్ వచ్చేసి పోపుకి అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాను. చాలా హడావిడండి. అక్కడైతే ప్రెషర్ కుక్కర్లో విజిల్ అయితే చూస్తున్నాను అనమాట, ఇంకా ఆఫ్ అయిందా లేదా అనేసి. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఒకటే అయితే అంత సమస్య ఉండదండి. ఎందుకంటే ఇంకా ఒకటే అయితే మనము కూడా ఫ్రీగా చేసేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఏంటంటే మధ్యాహ్నానికి లంచ్ తీసుకెళ్తారు, మా ఆయన కూడా లంచ్ తీసుకెళ్తారనమాట బాక్స్కి. అందుకనేసి ఇంకా మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా 2 ప్రిపేర్ చేసేసేయాలి. అందుకని కొంచెం హడావిడి అయిపోతుందండి. సో ఇటు సైడు పెసరట్టు వేస్తున్నాను, మరొక సైడ్ అయితే ఇంకా పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పప్పు కూడా చూసేస్తున్నాను అనమాట. ఇంకా పప్పు కూడా మెనిపేసేయాలనేసి ఇంక ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. పప్పు మెనిపేలోపు మనకు పోపు కూడా రెడీ అయిపోతుంది అనేసి. ఒక సైడ్ చూసేమో ఇంకొక సైడ్ మర్చిపోయామనుకో ఇంకా అంతా కూడా మాడిపోతుంది అనమాట. ఒక పెసరట్టు అయితే అలానే చేసేసాను. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటున్నాను, అక్కడ వచ్చేసి బాగా మాడిపోయింది. అలా ఉంటుందండి మన వర్క్ అయితే. చాలా హడావిడండి పిల్లలతోటి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా తొందరగా లేవాలని అనుకుంటాను, కానీ డైలీ చలి కొంచెం ఎక్కువగా ఉందండి ఇంకాను. అందుకనేసి ఆ చలికి అనేసి కొంచెం లేవడానికైతే బద్ధకంగా ఉంది. అక్కడికి 5:45 5:40కి అలా లేచేస్తాను అనమాట. ఇంకా నేను బ్రష్ చేసేసి బయట ముగ్గంతా పెట్టేసేలోపు 6 అయిపోతుంది. ఇంకా 6 to
8 వరకు ఇంకా పరుగులు పెడతానమాట. 8:30 వరకు ఇంకా పరుగు పెడుతూనే ఉండాలి. ఇంకా ఇక్కడ పప్పు కూడా మెనిపేసుకుంటున్నాను. అక్కడ పోపు అయ్యే లోపనేసి చాలా హడావిడి ఉంటుందండి. ఇంకా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇంతే కదా. సో మన ఆడవాళ్ళు అనేది చాలా ఓపికగా చేసుకోవాలి. మనమే కొంచెం ముందుగా లేచామనుకో పనులు అనేది కొంచెం హడావిడి లేకుండా పిల్లలు కూడా తినడానికి అనేది టైం అనేది ఉంటే వాళ్ళు కూడా నిదానంగా తినేస్తారనమాట. ఎప్పుడు టైం అయితే ఉండదో అప్పుడు వచ్చేసి మమ్మీ చాలు ఇంకా నాకు కడుపు నిండిపోయింది అనేస్తారనమాట. ఇంకెక్కడ బస్ మిస్ అయిపోతుందో అనేసి ఆ హడావిడంతా లేకుండా వెళ్ళాలంటే మనమే కొంచెం ముందుగా లేచేసేయాలి. ఇంకా లేట్ అయిపోయిందనుకో మనం వాళ్ళ మీద అరిచామనుకో ఇంకా వాళ్ళకు కూడా డే మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటుంది. డిసప్పాయింట్ అయిపోతారనమాట. ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్తే రోజంతా కూడా వాళ్ళు కూడా మైండ్ అనేది మంచిగా ఉంటుందనేసి. సో మనమైతే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మన వర్క్స్ అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ వాళ్ళు వెళ్ళే వరకు కొంచెం మనమే ఓపికగా హడావిడి లేకుండా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టి మనము తొందరగా లేవాలన్నమాట ఓపికతోటి. సో ఇలా ఉంటుందండి మా ఇంట్లో అయితే డైలీ రొటీన్ ఇదే అనమాట. ఇంకా ఎప్పుడు సండే వస్తుందా అనిపిస్తుంది. డే మొత్తం వీక్ మొత్తం పరుగులు పెట్టేసి అలా ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరింట్లోనూ అలానే అనుకోండి. ఇంకా పిల్లలు బాక్సెస్ ఇంకా అన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. పప్పు అంతా కూడా మెనిపేసాను కాబట్టి ఇంకా పోపు అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఇంకా పెసరట్టు కూడా వేసేసాను అనమాట. ఇంకా పెసరట్టు అయితే చాలా అనేసారు. నేనైతే ఇంకా ఇక్కడ బాక్సెస్ అయితే కట్టుకోవాలన్నమాట. ఇంకా బాక్స్ కట్టేసి పాపకు కూడా జడలు వేసేస్తే ఇంకా వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా అక్కడికి టైం అయిపోయిందనమాట. 8:40 అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ ఉంది. ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవాలి. సో ఇదండి వాటి వీడియో. ఎలా ఉందో నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ప్లీజ్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తుంటాయండి. వీడియోని అయితే కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి. ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్ అయితే కట్టేస్తున్నాను. సో ఇదండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించింది